తమిళనాడు అసెంబ్లీలో కావేరీ నీటి పంపకాలు మరియు మేకేదాటు ప్రాజెక్టు వివాదంపై చర్చ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శత్రు దేశాలు సైతం సమస్యలపై పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నప్పుడు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక మధ్య చర్చలు జరపడంలో తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన నీటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తాను బెంగళూరుకు వెళ్లి చర్చలు జరపాలని భావించినట్లు సీఎం విజయ్ చెప్పుకొచ్చారు. ప్రాథమికంగా శత్రువులుగా ఉండే దేశాలు సైతం వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలను జరుపుతున్నప్పుడు పొరుగు రాష్ట్రాలు చర్చలు జరపడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ఈ చర్యల ప్రయత్నంలో ఒకవేళ తనకు అవమానం ఎదురైనా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక తీరును ఖండిస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే దీనిని సీఎం విజయ్ తోసిపుచ్చారు. ఈ విషయంపై అనవసరంగా రాజకీయాలు చేయొద్దని ఆయన కావేరీ నది నీటి హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఇప్పటికే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడంతో పాటు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా కావేరీ నది జలాల విషయంలో ఎంతటి కఠిన వైఖరినైనా ప్రదర్శిస్తామని చెబుతూనే సమస్య పరిష్కారం కోసం చర్చల మార్గాన్ని విడిచిపెట్టకూడదనే ఉద్దేశాన్ని సీఎం విజయ్ ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.